హాయ్ హలో వెల్కమ్ బ్యాక్. ఈరోజు హెచ్ఎంఐ ఇంట్రడక్షన్ చూద్దాం. అసలు హెచ్ఎంఐ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, ఓకే, బేస్డ్ ఆన్ రిక్వైర్మెంట్. ఓకే, ఎలా తీసుకోవాలంటే ఇక్కడ ఫస్ట్ మనకు సాఫ్ట్వేర్ ఓపెన్ చేయగానే ఇక్కడ పోర్టల్ వ్యూ అని ఉందా, అక్కడ పోర్టల్ వ్యూ అని ఓపెన్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి విజువలైజేషన్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ మనం ఒక కొత్త హెచ్ఎంఐ ప్యానెల్ తీసుకోవాలి. అప్పుడు ఇక్కడ యాడ్ న్యూ అని ఉందా, ఈ ఈ ఇమోజీ ఉన్న దగ్గర క్లిక్ చేయాలి. ఇక్కడ చూడండి మనకి కంట్రోలర్స్, హెచ్ఎంఐస్, పీసీ సిస్టమ్స్ వచ్చినాయి. కంట్రోలర్స్ అంటే మనకు ప్రోగ్రామింగ్ చేయడానికి మనం ఇప్పుడు జనరల్గా వాడేది S7-1200 CPU. ఇక్కడ 1211 AC/DC రిలే తీసుకున్నాం మనం ఫస్ట్. ఇందులో హయ్యర్ సెలెక్షన్ తీసుకున్నాం 4.2 వర్షన్. ఓకే, లేదు అని అంటే మీరు ఇందులో ఏదైనా తీసుకోవచ్చు బేస్డ్ ఆన్ మన రిక్వైర్మెంట్. మనం ప్రాక్టీస్ పర్పస్ ఇది తీసుకున్నాం. ఓకే, CPU 1211 C అంటే కాంపాక్ట్, 1211 కాంపాక్ట్ AC/DC రిలే తీసుకున్నాం మనం. హైయెస్ట్ వర్షన్ 4.2 ఇదే తీసుకున్నాం మనం. ఓకే, ఇవన్నీ లో వర్షన్స్, 2.2 వర్షన్, 3 వర్షన్, ఇది 4.2 వర్షన్. ఓకే, ఇది తీసుకున్నాం. ఇట్లా కంట్రోలర్స్లో మనం ప్రోగ్రామింగ్ చేయడానికి కంట్రోలర్స్ తీసుకున్నాం. ఇప్పుడు హెచ్ఎంఐ కదా, హెచ్ఎంఐని సెలెక్ట్ చేసుకోవాలి. ఇందులో మళ్ళీ 4 టైప్స్ ఉన్నాయి. ఈ 4 ఏంటంటే ఫస్ట్ వన్ వచ్చేసి సిమాటిక్ బేసిక్ ప్యానెల్. సిమాటిక్ బేసిక్ ప్యానెల్ అంటే ఇది స్మాలర్ అప్లికేషన్స్కి, అంటే చిన్న చిన్న వాటికి మాత్రమే బేసిక్ ప్యానెల్ యూజ్ చేయాలి. నెక్స్ట్ కంఫర్ట్ ప్యానెల్, సిమాటిక్ కంఫర్ట్ ప్యానెల్. ఇది ఫర్ మీడియం అప్లికేషన్స్కి యూజ్ చేయొచ్చు. ఓకే, ట్రెండ్స్ కానీ అలారమ్స్ కానీ దీని పర్పస్ కంఫర్ట్ ప్యానెల్ అనేది యూజ్ చేసుకోవచ్చు. మనం ప్రాక్టీస్ పర్పస్ కూడా కంఫర్ట్ ప్యానెల్ అనేది యూజ్ చేసుకుంటాం. ప్రాక్టీస్ పర్పస్ మనం ఎక్స్ప్లెనేషన్ చేసుకోవడానికి బేసిక్ ఇది సరిపోతుంది మనకు. నెక్స్ట్ సిమాటిక్ మొబైల్ ప్యానెల్. ఇది మొబైల్ ప్యానెల్ అంటే ఇది మా మొబిలిటీ అండ్ సేఫ్టీ పర్పస్ మెయిన్గా మొబైల్ ప్యానెల్ని యూజ్ చేస్తాం. ఇది ఫర్ లార్జర్ అప్లికేషన్స్ యూజ్ చేస్తాం. ఇది చాలా అంటే పెద్దగా ఉంటుంది ప్యానెల్ కూడా. మొబైల్ ప్యానెల్ అంటే చాలా పెద్దగా ఉంటుంది. చూడండి 9 డిస్ప్లే, 270 సిరీస్, అంటే చాలా పెద్దగా ఉంటాయి ఇక ఇందులో. ఓకే, ఇది సేఫ్టీ పర్పస్ మెయిన్గా యూజ్ చేస్తాం లార్జర్ అప్లికేషన్స్కి. ఇది C+, అంటే ఇది కూడా లార్జర్ అప్లికేషన్స్కే యూజ్ చేస్తాం, కానీ ఇది హార్ష్ ఎన్వైర్మెంట్స్లో మంచిగా వర్క్ చేస్తుంది. ఎక్కడ అనంటే డస్ట్ ఎక్కువ వచ్చినా, లేదంటే చల్లగా ఉన్నా, లేదంటే హీట్ ఉన్నా మంచిగా అన్నిటినీ తట్టుకుంటుంది. హార్ష్ ఎన్వైర్మెంట్స్, టెంపరేచర్, హ్యూమిడిటీ, అవుట్డోర్ పర్పస్ మెయిన్గా యూజ్ చేస్తాం హెచ్ఎంఐ C+ అనేది. ఓకే, మనకు మెయిన్గా ఇప్పుడు ప్రాక్టీస్ పర్పస్ అయితే సిమాటిక్ కంఫర్ట్ ప్యానెలే యూజ్ చేస్తాం. ఓకే, ఇందులో ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు మనం, కంఫర్ట్ అవుట్డోరు, పోర్ట్రేట్, కంఫర్ట్ అవుట్డోర్ పోర్ట్రేట్, ఇట్లా 7 ఇంచ్ తీసుకుంటున్నా నేను. కంఫర్ట్ బేసిక్ తీసుకుంటున్నా. ఓకే, ఇది ఓపెన్ అయ్యే లోపల అసలు హెచ్ఎంఐ ఇంట్రడక్షన్ చూద్దాం ఒకసారి. ఓకే, ఇంట్రడక్షన్ టు హెచ్ఎంఐ ప్యానెల్స్. అసలు హెచ్ఎంఐ అంటే ఏంటిది? హ్యూమన్ మిషన్ ఇంటర్ఫేస్. అంటే మిషన్కును హ్యూమన్కి మధ్యలో ఒక ఇంటర్ఫేస్ అన్నట్టు. మనకు అర్థం అయ్యే భాషలో హెచ్ఎంఐ చూపిస్తుంది. ఎట్లా మిషన్ నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకొని మనం చదివే మన లాంగ్వేజ్కి కన్వర్ట్ చేసి చూపిస్తుంది. తర్వాత మళ్ళీ మనం ఏమైనా ఇన్పుట్స్ ఇచ్చినా కూడా అది మిషన్ రీడబుల్ లాంగ్వేజ్కి చేంజ్ చేసి మిషన్కి ఇస్తుంది. అదే హెచ్ఎంఐ అంటే. ఏ హ్యూమన్ మిషన్ ఇంటర్ఫేస్, హెచ్ఎంఐ ఈజ్ ఎసెన్షియల్లీ ద కంట్రోల్ ప్యానల్ ఆర్ డాష్బోర్డ్ దట్ అలౌస్ ఏ హ్యూమన్ ఆపరేట్ టు ఇంటరాక్ట్ విత్ ఏ మిషన్. ఓకే, ఏంటి ఇక్కడ మిషన్తో మనం ఇంటరాక్ట్ కావడానికి ఒక ఇంటర్ఫేస్ అన్నట్టు మధ్యలో మిషన్, సిస్టమ్ ఆర్ ప్రాసెస్.
while the term is often used in the context of industrial automation. ఇండస్ట్రియల్ ఆటోమేషన్స్లో చాలా యూజ్ చేస్తాం. హెచ్ఎంఐ ఆర్ ఎవ్రీవేర్ ఇన్ అవర్ డైలీ లైఫ్స్, ఫ్రమ్ ఏ కార్స్ స్క్రీన్ టు ద టచ్ ఇంటర్ఫేస్ అనే స్మార్ట్ రిఫ్రిజిరేటర్. మన కార్ స్క్రీన్స్ ఉంటాయి, అంటే ఇప్పుడు అడ్వాన్స్డ్ వెర్షన్ కాకుండా పాతవి ఉన్నాయి. పాతవి అప్పుడు అవి హెచ్ఎంఐ. తర్వాత టచ్ స్క్రీన్ ఆఫ్ రిఫ్రిజిరేటర్, స్మార్ట్ రిఫ్రిజిరేటర్. ఇప్పుడు కొత్తగా రిఫ్రిజిరేటర్స్ కూడా వస్తున్నాయి హెచ్ఎంఐ ప్యానెల్స్. కోర్ ఫంక్షన్ ఆఫ్ హెచ్ఎంఐస్, అసలు హెచ్ఎంఐ ఫంక్షన్స్ ఏంటి? డాటా విజువలైజేషన్, మానిటరింగ్ అండ్ కంట్రోల్, అలారం మేనేజ్మెంట్. డాటా విజువలైజేషన్ అంటే డిస్ప్లేయింగ్ రియల్ టైమ్ డాటా ఫ్రమ్ ఏ పిఎల్సి ఆర్ ద అదర్ కంట్రోలర్స్ ఇన్ గ్రాఫికల్ ఫార్మాట్. ఓకే, గ్రాఫికల్గా మనకి చూపిస్తుంది పిఎల్సి నుంచి కానీ లేదా అదర్ కంట్రోలర్స్ నుంచి వచ్చే అవుట్పుట్ని మనకు గ్రాఫికల్ ఫార్మాట్లో చూపిస్తుంది, సచ్ యాజ్ గేజెస్, చార్ట్స్, గ్రాఫ్స్ అండ్ స్కీమాటిక్స్. This makes it easy for operator to see the status of the entire process at glance. అంటే మనం అంటే ఒక ఎంటైర్ ప్రాసెస్ అనేది మనం ఈ హెచ్ఎంఐ ద్వారా మనం అబ్జర్వ్ చేయొచ్చు, ఆపరేట్ చేయొచ్చు. ఓకే, మానిటరింగ్ అండ్ కంట్రోల్, అలోయింగ్ ద ఆపరేటర్ టు మానిటర్ కీ పర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ అండ్ డైరెక్ట్లీ కంట్రోల్ ద ప్రాసెస్ బై స్టార్టింగ్ ఆర్ స్టాపింగ్ ఎక్విప్మెంట్, అడ్జస్టింగ్ సెట్ పాయింట్స్ లైక్ టెంపరేచర్ ఆర్ స్పీడ్ ఆర్ చేంజింగ్ రెసిపీస్. ఓకే, అంటే మనం కంట్రోల్ చేయొచ్చు, కంట్రోల్ అండ్ మానిటర్ కూడా చేయొచ్చు. అలోయింగ్ ద ఆపరేటర్ టు కీ పర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ అంటే మనం ఒక టెంపరేచర్ని లేదా స్పీడ్ని నాన్ స్టాప్ ఇట్లా అబ్జర్వ్ చేయాలంటే అది హెచ్ఎంఐ ద్వారానే. హెచ్ఎంఐ మనకి ఏం చేస్తుంది? గ్రాఫికల్ రిప్రజెంటేషన్తో చూపిస్తుంది. మనం ఏదైనా స్టార్ట్ చేయాలన్నా, ఎక్విప్మెంట్ని స్టాప్ చేయాలన్నా హెచ్ఎంఐ నుండే చేస్తాం. నెక్స్ట్, అలారం మేనేజ్మెంట్, అలర్టింగ్ ఆపరేటర్స్ టు క్రిటికల్ ఈవెంట్స్ ఆర్ ఫాల్ట్స్ ఇన్ the system. HMI can log alarms with timestamps which is crucial for troubleshooting and process analysis. మనకి ఏదైనా సడన్గా ఫాల్ట్ వచ్చింది, సిస్టంలో ఫాల్ట్ వచ్చింది, ఎక్కడైనా ఇండస్ట్రియల్ ఆటోమేషన్లో ఇండస్ట్రీస్లో ఏదైనా ఫాల్ట్ వచ్చింది అనుకో, మనకు అలారం అనేది జనరేట్ చేస్తుంది పిఎల్సి. అలారం జనరేట్ చేసి మనకు హెచ్ఎంఐ ద్వారా చూపిస్తుంది. అప్పుడు మనం ఏమవుతాం? అలర్ట్ అవుతాం, ఆహా ఇది ఫాల్ట్ వచ్చింది, దీన్ని ట్రబుల్ షూట్ చేయాలి అని. ఓకే, నెక్స్ట్ వన్ సిమాటిక్ హెచ్ఎంఐ ప్యానెల్స్. ఈ టైప్స్ 4 types. As mentioned previously, Siemens offers a comprehensive portfolio of HMIs under their Simatic brand with different series catering to specific needs. మన అవసరాలను బట్టి మనకు టైప్స్ ఉన్నాయి ఇక్కడ. సిమాటిక్ బేసిక్ ప్యానెల్ ఇందాకనే చెప్పాను, ఇది స్మాలర్ అప్లికేషన్స్, లిమిటెడ్ ఐఓ ఫర్ స్మాలర్ అప్లికేషన్స్. ఇన్పుట్స్ అండ్ అవుట్పుట్స్ చాలా తక్కువ ఉంటాయి ఇందులో. కాస్ట్ ఎఫెక్టివ్ అండ్ ప్రొవైడ్ ఎసెన్షియల్ ఫంక్షన్స్ లైక్ అలారం అండ్ రెసిపీ మేనేజ్మెంట్. ఫస్ట్ చూడండి, అండ్ ఎంట్రీ లెవెల్ చాయిస్ ఆఫ్ సింప్లర్ అప్లికేషన్స్. అంటే చిన్న అప్లికేషన్స్కి మనం సిమాటిక్ బేసిక్ ప్యానెల్ అనేది యూజ్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ సిమాటిక్ కంఫర్ట్ ప్యానెల్, డిజైన్డ్ ఫర్ మోర్ డిమాండింగ్ అప్లికేషన్స్. అంటే మనం జనరల్గా ప్రాక్టీస్ చేయడానికి వాడతామని చెప్పినది, మోస్ట్ డిమాండింగ్ కూడా ఇదే ఉంది. దే ఫీచర్ హై పర్ఫార్మెన్స్ ప్రాసెసర్, అడ్వాన్స్డ్ విజువలైజేషన్ క్యాపబిలిటీస్ ఫర్ మీడియం టు లార్జ్ స్కేల్ ఇది. ఓకే, హై పర్ఫార్మెన్స్ ప్రాసెసర్స్ ఇస్తారు ఇందులో, అందుకే మనం జనరల్గా ఎక్కువ వాడేది ఇదే కంఫర్ట్ ప్యానెల్. నెక్స్ట్, సిమాటిక్ మొబైల్ ప్యానెల్స్. దీస్ ఆర్ handheld units that allows operators to control machinery from a safe distance, which is particularly useful for tasks like machine setup or maintenance. చెప్పాను ఇందాకనే, మొబైల్ ప్యానెల్స్ అంటే మెయిన్గా మనం సేఫ్టీ గురించి, సేఫ్ డిస్టెన్స్, ఇక్కడ చూడండి మిషనరీ ఫ్రమ్ ఏ సేఫ్ డిస్టెన్స్, సేఫ్టీ గురించి బాగా మనం మొబైల్ ప్యానెల్స్ అనేది యూజ్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ హెచ్ఎంఐ సిప్లెస్ ఫర్ మోస్ట్ కాంప్లెక్స్ అప్లికేషన్స్, అంటే హై స్కేల్ హయ్యర్ అప్లికేషన్స్కి
పెద్ద పెద్ద ఇండస్ట్రీస్లో పెద్ద వాటికి C++ అనేది యూజ్ చేస్తాం. Siemens offer industrial PCs that run HMI software like WinCC, providing maximum flexibility and performance. High performance ఉంటాయి జనరల్గా. And a robust design suitable for harsh industrial environments used for outdoor. Suitable for harsh environment. ఓకే, నేను ఇందాకనే చెప్పాను ఇదంతా. యూజ్డ్ ఫర్ అవుట్డోర్. ఓకే, నెక్స్ట్ అప్లికేషన్స్ చూద్దాం. HMIs are used in vast range of industries to improve efficiency, safety and productivity. Some key applications include manufacturing industries లో monitoring production lines, track down time and control robotic assembly. అంటే ప్రొడక్షన్ని మానిటరింగ్ చేస్తాం మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్లో. నెక్స్ట్ ఎనర్జీ అండ్ యూటిలిటీస్, మేనేజింగ్ పవర్ ప్లాంట్స్, solar farms and wind turbines and monitoring energy output and grid status. అంటే ఎనర్జీ పవర్ ప్లాంట్స్లో పవర్ ఎంత జనరేట్ అవుతుంది, అవుట్పుట్ ఎంత వస్తుంది, గ్రిడ్ స్టేటస్ ఏంటి అన్నీ అబ్జర్వ్ చేసుకుంటూ ఉండొచ్చు హెచ్ఎంఐలో. నెక్స్ట్ వాటర్ ట్రీట్మెంట్, కంట్రోలింగ్ కెమికల్ డోసింగ్ ఆఫ్ అండ్ ఫిల్టరేషన్ ప్రాసెస్ అండ్ మానిటరింగ్ ట్యాంక్ లెవెల్స్ అండ్ ఫ్లో రేట్స్. వాటర్ ట్రీట్మెంట్ ఇండస్ట్రీస్లో కెమికల్ డోస్ ఎంత అయింది, ఎక్కువైందా తక్కువైందా అని అబ్జర్వ్ చేయొచ్చు. మానిటరింగ్ ట్యాంక్ లెవెల్స్ అబ్జర్వ్ చేయొచ్చు, అది మెయిన్. అండ్ ఫ్లో ఎంత వెళ్తుందని కూడా మనకు హెచ్ఎంఐలో చూపిస్తుంది. ఇది ఇంట్రడక్షన్ ఆఫ్ హెచ్ఎంఐ ప్యానెల్స్. ఓకే, హెచ్ఎంఐ 1 వచ్చేసింది మనకు, ఇందాక యాడ్ చేసాం కదా అదే. నెక్స్ట్ స్క్రీన్స్ ఓపెన్ చేయాలి. డబల్ క్లిక్ చేయండి, స్క్రీన్స్ డైరెక్ట్ ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసింది మనకు హెచ్ఎంఐ, ఇందాక తీసుకునేది TP700 కంఫర్ట్. దీన్ని రీనేమ్ కూడా చేసుకోవచ్చు. ఓకే, రీనేమ్ చేద్దాం. ఏమని చేద్దాం, ఫర్ అబ్జర్వింగ్ టెంపరేచర్ అనుకోండి, టెంప్ అని పెట్టేశాను. టెంపరేచర్ మానిటరింగ్ కోసం ఈ హెచ్ఎంఐ తీసుకున్నాం అనుకోండి. నెక్స్ట్ ఇది ఒకటే స్క్రీన్ ఉంది, దీనికి ఇంకా మనం మల్టిపుల్ స్క్రీన్స్ యాడ్ చేయొచ్చు. ఇందులో స్క్రీన్స్ పైన క్లిక్ చేసి యాడ్ న్యూ స్క్రీన్ అని ఉందా, అది క్లిక్ చేయాలి. డబుల్ క్లిక్ చేస్తే ఇంకొక స్క్రీన్ యాడ్ అవుతుంది, స్క్రీన్ నెంబర్ 2. నెక్స్ట్ డబుల్ క్లిక్ చేస్తే ఇంకొక స్క్రీన్ అవుతుంది. అట్లా ఎన్ని స్క్రీన్స్ అంటే అన్ని స్క్రీన్స్ తీసుకోవచ్చు. ఓకే, ఇట్లా ఒక స్క్రీన్ నుండి ఇంకో స్క్రీన్కి కూడా జంప్ కావచ్చు. ఇప్పుడు స్క్రీన్ 1 ఉంది, స్క్రీన్ 1 నుంచి స్క్రీన్ 2, స్క్రీన్ 2 నుంచి మళ్ళీ స్క్రీన్ 3, స్క్రీన్ 4, మళ్ళీ స్క్రీన్ 1, మళ్ళీ స్క్రీన్ 3, 2 అట్లా ఎట్లా అంటే అట్లా షిఫ్ట్ కావచ్చు. ఓకే, ఇవి బేసిక్ ఆబ్జెక్ట్స్. ఇవి ఎలా యూజ్ చేయాలనేది నేను నెక్స్ట్ క్లాస్లో చెప్తాను. ఇక్కడ బటన్స్ ఉంటాయి, గేజెస్ ఉంటాయి, లెవెల్ ఉంటుంది, అన్నీ ఉంటాయి. ఓకే, ఇవి ఎలా జంప్ కావాలి ఒక స్క్రీన్ నుండి ఇంకో స్క్రీన్కి, ఎలా యాక్టివేట్ చేయాలి ఇంకో స్క్రీన్ని, లేదంటే ఒక టెంపరేచర్ని ఎలా అబ్జర్వ్ చేయాలి, లేదంటే ఒక పంపుని ఎలా అబ్జర్వ్ చేయాలి, అది ఆన్లో ఉందా ఆఫ్లో ఉందా, అవన్నీ నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. ఓకే, ఇది బేసిక్ ఇంట్రడక్షన్. నెక్స్ట్ చూద్దాం అసలు హెచ్ఎంఐ స్క్రీన్స్ ఎలా యాక్టివేట్ చేయాలి, ఒకదాని తర్వాత ఇంకొకటి, ఎలా టెంపరేచర్ని ఎలా పిఎల్సికి కనెక్ట్ చేయాలి హెచ్ఎంఐని అనేది నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. ఓకే, ఏమైనా అర్థం కాకుంటే కామెంట్ చేయండి, నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ రిపీట్ చేస్తా. ఓకే, థ్యాంక్ యూ.